సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2017 జనవరి 1వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది సింగరేణి సంస్థ. 48 నుంచి 59 సంవత్సరాల వయసు గల సింగరేణి కార్మికులు వారి వారసులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల నియామకాలపై కార్మికులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అన్ని వర్కింగ్ కేంద్రాల్లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు సింగరేణి సీఎండీ శ్రీధర్. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 30,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లవుతుంది. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇప్పించేందుకు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు వివేక్ తీవ్రంగా కృషి చేశారు. అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంది? ఇంకా ఎన్ని రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది? యశోద, కొద్దిసేపటి క్రితం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి. ఇది చాలా వేగంగా ప్రక్రియ జరుగుతుంది. నిజానికి దసరా కంటే ముందు సీఎం కేసీఆర్, అటు ఎంపీ కవిత, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వివేక్ ఇద్దరి చొరవతో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. వారసత్వ ఉద్యోగాల్ని పునరుద్ధరించాలని 1998లో, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ వారసత్వ ఉద్యోగాల అంశం అన్నది ఆగిపోయింది. అప్పటి నుంచి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం మానేశారు. దాన్ని పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ దసరాకు ముందు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించి సింగరేణి సంస్థ దీనికి లాంఛనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇవాళ దీనికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతుల్ని అన్ని ఏరియాలకు కూడా పంపించారు. దీని ప్రకారం జనవరి 1వ తేదీ, అంటే 2017 జనవరి 1వ తేదీ నుంచి కార్మికులు దీనికి సంబంధించి దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. 48 నుంచి 59 సంవత్సరాలు ఎవరైతే సింగరేణి కార్మికుల వయస్సు ఉందో, 48 to 59 ఇయర్స్ ఉంటే గనక వారి కుమారుడికి కానీ, లేకపోతే వారి అల్లుడికి, లేకపోతే సోదరుడికి ఈ ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి తరపున వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం దరఖాస్తుల్ని 2017 జనవరి 1వ తేదీ నుంచి తీసుకుంటారు. ఈ వారసత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలు ఏవైతే దీనికి సంబంధించి సందేహాలు కానీ, సమాచారం కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ వీటన్నిటిని అందించేందుకు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సింగరేణి ఎండి శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏరియాలోని అన్ని గనులు, శాఖల్లో, జీఎం కార్యాలయాల్లో, అంటే జనరల్ మేనేజర్ కార్యాలయాల్లో, ఏజెంట్ కార్యాలయాల్లో ఈ సమాచార కేంద్రాలు అన్నవి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రతి గనిలో కూడా కార్మికుడు ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే తన తరపున ఉద్యోగం ఎవరికి ఇస్తున్నారు, కుమారుడికా, లేకపోతే అల్లుడికా, లేకపోతే సోదరుడికా అన్నది కూడా దాన్ని తెలియజేయవచ్చు. మొత్తం దాదాపు 30,000 మందికి పైగా ప్రస్తుతం సింగరేణి కార్మికుల సగటు వయస్సు 53 సంవత్సరాలు ఉంది. మొత్తం 30,000కు పైగా కొత్తగా వారసత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే కార్మికులు ఎలిజిబిలిటీ 49 to 58 ఇయర్స్ మధ్యలో దాదాపు 30,000 మందికి పైగా కార్మికులు ఉన్నారు. దీనిలో మెజారిటీ వాళ్ళు వాళ్ళ వారసులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. సో నేపథ్యంలో ప్రస్తుత వయస్సు, సగటు వయస్సు 53 సంవత్సరాలు ఉంది కాబట్టి సింగరేణిలో కూడా యువ రక్తం దీని ద్వారా వస్తుంది అన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. ఓవరాల్ గా ఈ ఉద్యోగాలు ఇప్పించేందుకు కూడా ప్రభుత్వ సలహాదారు వివేక్, అదేవిధంగా ఎంపీ కవిత వీళ్ళిద్దరు కూడా తీవ్రంగా కృషి చేశారు. వాళ్ళ కృషి ఫలించింది. ఇప్పుడు జనవరి 1వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకొని దాదాపు 3-4 నెలల్లోనే వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. యశోద, భరత్, ఇంకా నిబంధనలు ఏమైనా ఉన్నాయా? సింగరేణి ఉద్యోగులు ఏమంటున్నారు? అంటే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ నిజానికి నవంబర్ 4వ తేదీనే విడుదల చేశారు. యశోద, చాలా మంది సింగరేణి ఉద్యోగులు వారి వారసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సగటు వయస్సు దాదాపు 53 సంవత్సరాలు ఉంది. 53 సంవత్సరాల వయస్సులో వాళ్ళు గనికి వెళ్లి ఉద్యోగం చేయలేరు. సో నేపథ్యంలో వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తే అన్నా వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఉద్యోగాలు వేరు, సింగరేణి కార్మిక ఉద్యోగం వేరు. భద్రతా పరంగా ముఖ్యంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ప్రమాదపు అంచుల్లో పనిచేయాల్సిన ఉద్యోగం కాబట్టి వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ వారసులు కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న చర్యను. వీళ్ళంతా కూడా ఇప్పుడు జనవరి 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని గైడ్ లైన్స్ విధించారు.
49 కార్మికుడు వయస్సు ఎవరైతే వారసత్వ ఉద్యోగం అడుగుతున్నారో వాళ్ళ వయస్సు 49 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సో మెజారిటీ దీనికి అర్హులు. అంటే ఇప్పుడు 49 ఇయర్స్ లేకుండా తర్వాత 49 ఇయర్స్ వస్తే కనుక అప్పుడు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సో మెజారిటీ ఉద్యోగాలు యువతకు ఇప్పుడు కొత్త వాళ్లకు ఈ ఉద్యోగాలు కూడా దక్కనున్నాయి. వాళ్ళ వారసులకు వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియను కంప్లీట్ చేసి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ భరత్.